ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామి వారికి నమస్కారం చేసుకొని వాళ్ళు మళ్ళీ మనం చదువుకోవడం మొదలు పెడదాము. మనము ఇవాళ మళ్ళీ మన విష్ణు సహస్రనామం చదువుకోవడం మొదలు పెడతాము. మనకి పోయిన వారం చదువుకున్న దాంట్లో 2 ప్రశ్నలు ఉండే. ఒకటి వృష కపి అని ఎందుకుంది ఇక్కడ, ఇంకా ఏమైనా అర్థం ఉన్నదా? ఇంకొకటి పుండరీకాక్షానికి ఇంకా ఏమైనా అర్థం ఉందా? ఈ 2 విషయాలు మనము ఒకసారి మళ్ళీ చూసుకొని మనం అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. వృష కపి అంటే ఒక అర్థము వృషము, వృష్ అన్నదానికి అర్థము ధర్మము అని కదా. ధర్మాన్ని నిలబెట్టేవాడు, ధర్మస్వరూపమైన వాడు మన ఆది వరాహమూర్తి, శ్వేత వరాహమూర్తి. ఆయన గురించి మనము ఇక్కడ చెప్పుకుంటున్నాము వృష కపిహి అని. అది ఒక అర్థం ఆల్రెడీ చెప్పుకున్నాము. రెండోది వృష్ అన్నదానికి వర్షము అన్న అర్థం కూడా చెప్పుకున్నాము. వర్షంగా ఆయన మన మీద దయ కురిపించగలిగిన వారు కాబట్టి ఆయన వృషాకపి, మన పరమాత్ముడు అని ఆ అర్థం కూడా చెప్పుకున్నాము. తర్వాత కా అంటే భూమి, పి అంటే తరింప చేయడం, పైకెత్తడం. కాబట్టి భూమిని పైకెత్తిన వారు కాబట్టి కూడా ఆయన మళ్ళీ వృషాకపి. అట్లానే కా అంటే నీరు, నీరుగా ఆయన నీరు కురిసినట్టు, వర్షం కురిసినట్టు ఆయన దయ కురిపిస్తూ మనల్ని రక్షించేవారు కాబట్టి వృషాకపి అని. ఆయన ఎన్నో రకాలుగా మన వెంటే ఉంటూ ఉంటారు అని మనము చెప్పుకున్నాము. తర్వాత ఇంకొక అర్థం ఏంటంటే వర్షంగా ఆయన 3 రకాలుగా వర్షంగా కురుస్తారు. మరి దయగా ఆయన కురుస్తారు, ఆ విషయం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకొక 3 రకాలుగా కూడా చూసుకుందాము. యాక్చువల్ వర్షంగా, ఆదిత్యుడిగా, సవిత్తుగా ఆయన వర్షంగా కురుస్తారు మనల్ని నిలబెట్టడానికి. భూమిని ఆ విధంగా కూడా ఉద్ధరిస్తారు. ఆయన వర్షంగా ఆదిత్యుడిలాగా నిలబడి మబ్బులాగా ఉండి కింది నుంచి నీళ్లన్నీ పైకి తీసుకొని, కా అంటే నీళ్లు, పా అంటే తాగి ఆయన మళ్ళీ వర్షంగా కిందికి కురవకపోతే. ఇక్కడ వృష, కా, పి అని 3 ఉన్నాయి కదా. కా అంటే నీళ్లని, పి అంటే పిబత్ తాగడం, తాగుతూ పైకి వెళ్ళినాక వాటిని మబ్బులుగా మార్చి మళ్ళా వర్షిస్తారు. కాబట్టి ఈ సైకిల్ ఉంటుంది ఇక్కడ, కా, పి, వృష అని. ఈ సైక్లికల్ గా ఆయన వర్షాన్ని కురిపించకపోతే భూమి ఎండిపోతుంది. ఇంకా అది దాని మీద ప్రాణులు ఏవి నిలబడవు. కాబట్టి భూమిని ఆ రకంగా కూడా ఆయన ఉద్ధరిస్తారు. వరాహావతారంలో భూమిని కింది నుంచి ఆయన కోరల పైనుంచి లేపి పైన నిలబెట్టారని భాగవతంలో కథ ఒక్కటే కాకుండా ఆయన ఈ విధంగా కూడా భూమిని ఉద్ధరిస్తారు, మన ప్రాణాలని ఉద్ధరిస్తారు అని కూడా చెప్పుకొని, తర్వాత ఆయన అమేయాత్మ. ఈ అమేయాత్మ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మా అంటే మెజర్, కొలవడం, కొలమానము అంటాం కదా, కొలిచే మానము అని. మానము, అభిమానంలో కూడా మానము. ఆ రకంగా మా అంటే కొలవడం. కాబట్టి ఆయన అమేయాత్మ, ఆయనని కొలవలేము, కొలవలేనంత పెద్ద మనసున్నవారు కాబట్టి ఆయన ఇంత పని చేయగలరు, వృషాకపి లాంటి పనులన్నీ చేయగలరు. పైగా ఆయన అమేయాత్మ, అంత పెద్ద మనసుతోటి వర్షాలు కురిపించో, ఆయన దయ కురిపించో, లేకపోతే భూమిని ఉద్ధరించో, మన ప్రాణాలను ఉద్ధరించి ఇన్ని రకాలుగా ధర్మస్వరూపంగా నిలబడి ఇన్ని చేయడమే కాకుండా అటువంటి పెద్ద మనసుతో ఆయన సర్వయోగ వినిశ్రుత. ఆయన ఏ యోగంతో అయినా ఆయన్ని మనము సాధించవచ్చు. ఏదో ఒక యోగంతో ఏది పట్టుకున్నా ఆయన్ని చేరుకోవచ్చు, అందరినీ దగ్గరికి తీసుకునేవారు కాబట్టి ఆయన సర్వయోగ వినిశ్రుత. కానీ ఆయన ఇంత చేసి కూడా సర్వయోగం, యోగం అంటే కలిసి ఉండడం. ఆయన ఎవరితో కలిసి ఉండరు, దేనికి అంటుకోకుండా ఉంటారు. వినిశ్రుత అంటే వేరుగా ఉంటారు. కాబట్టి సర్వయోగములతో ఆయన ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటారు. కాబట్టి ఆయన సర్వయోగ వినిశ్రుత అని మనము చెప్పుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మనకు తెలిసినవి యోగం అని వచ్చింది కాబట్టి చెప్పుకుందాం, మళ్ళీ మనము భగవద్గీతకి వెళ్తే మళ్ళీ చెప్పుకుంటాం, అదే పనిలో ఉంటాం. కానీ ఇక్కడ యోగం అని ఉంది కాబట్టి ఇంకొకటి కూడా చెప్తాను. మనకు భక్తి యోగము, జ్ఞాన యోగము, ఏదో కుండలిని యోగము, హఠ యోగము, ఆ యోగం, ఈ యోగం, రాజయోగం, కుహ్య యోగం, చాలా యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కాక మనకు భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ లోనే అర్జున విషాద యోగం అని ఉంటుంది. విషాదం అనేది కూడా ఒక యోగం అని కూడా ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు అది ఎందుకు నాకు ఇక్కడ గుర్తొచ్చిందంటే, సర్వయోగ వినిశ్రుత, ఏ యోగ సాధన అయినా చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, భక్తి యోగమో జ్ఞాన యోగమో ఏదో ఒకటి చెయ్యి అనే కాదు. నీకు దుఃఖం వస్తే ఏడ్చావనుకో కూర్చొని, అది కూడా ఒక యోగమే.
అందుకని చెప్పేదానికి భగవద్గీతకి ఆయన విషాద యోగం అని స్టార్ట్ చేశాడు. అసలు దేవుడా నాకు ఏడుపు వస్తుంది అని మొదలు పెడితే ఆ ఏడుపు ఏడవడమే అది ఒక పెద్ద యోగం. మనం బాగుపడడానికి మొదటి స్టెప్. ఆ ఏడవడం కూడా తెలియకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని బ్రతికే వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. కానీ అర్జునుడికి ఏడవాలని తోచింది. ముందేమో ఆయన తమోగుణంతో నేనేం చెయ్యను, నేను మా వాళ్ళని చంపను అయ్యో అనుకుంటూ ఏడ్చాడు. తర్వాత పోనీ నువ్వు చెప్తే నువ్వు చెప్పినట్టు చేస్తానని ఏడ్చాడు. తర్వాత లేదు నన్ను నడిపించు అని గురువు గారిగా కృష్ణుని నిలబెట్టి అడిగాడు. ఏదో రకంగా ఆయన ఏడుపుకి ఒక పరమార్థం ఉన్నది. అది ఆయనని ముందుకు తీసుకెళ్ళింది, ఆయనని జ్ఞానం వైపుకి నడిపించింది. కాబట్టి ఆ యోగం పట్టింది ఆయనకు. ఆ ఏడ్చే యోగమైనా పట్టింది. కాబట్టి ఏడ్చినా పర్వాలేదు, ఏదో ఒకటి ఏ యోగమైనా సరే ఒక పద్ధతి పెట్టుకొని పరమాత్ముడు పట్టుకొని తిట్టినా సరే ఏడ్చినా సరే ఏదో ఒక యోగంలో నీ సొంత ప్రయత్నం ఏదో ఒకటి చేస్తే ఆయన దగ్గరికి తీసుకుంటారు. కాబట్టి సర్వయోగ వినిశ్రుత. అది మనకున్నవి మూడు మార్గాలు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు, లేకపోతే ఏదో మోక్ష మార్గం. ఏదో ఒక లెక్కేసుకొని ఒక మార్గాన్ని పట్టుకొని భయపడవలసిన అవసరం లేదు. అర్జునుడిలాగా కూర్చొని ఏడ్చినా పర్వాలేదు, కానీ అది కూడా యోగం వైపుకి మనల్ని తీసుకెళ్తుంది. అది కూడా యోగంగా మనల్ని భగవంతుడి వైపుకి నడిపిస్తుంది. కాబట్టి అంత ముఖ్యమైన నామం ఇది, సర్వయోగ వినిశ్రుత అని దానికి అర్థం. తర్వాత ఇంకా నెక్స్ట్ మనకి ఇంకో క్వశ్చన్ ఏముండేనంటే, ఇక్కడ పుండరీకాక్ష అని ఆయన వసు, ఆయన మనలో ఉన్న ఆస్తి, మన ఐశ్వర్యం ఆయనే. మనలో ప్రాణంగా అంటే గాలిగా ఉంటాడు ఆయన, మనలో అగ్నిగా ఉంటాడు, మనలో తేజస్గా ఉంటాడు, మనలో జ్ఞానంగా ఉంటాడు, శక్తిగా ఉంటాడు, విభూతిగా ఏదో మాట్లాడే శక్తో, రాసే శక్తో, వినే శక్తో, చదివే శక్తి, ఏదో శక్తిగా, ఎన్ని రకాలుగా వసువులుగా ఐశ్వర్యంగా మనలో ఉంటాడు. తర్వాత వసుర్మనాహ, ఆయన వసు మన మొత్తము మనమే ఆయన ఆస్తి అనుకుంటాడు మనసులో. అబ్బా వీళ్ళందరూ నాకు ఆస్తి కదా అనుకుంటాడు పాపం. మనం చాలా రకాల అర్థాలు చెప్పుకున్నాం, ఇక్కడ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఆయన సత్య, మార్పు లేకుండా ఎప్పుడూ ఒకటేలాగుంటాడు. ఆయన ఇవాళ నేనంటే ఇష్టము, రేపు మళ్ళా ఆయన నా మీద కోపం వచ్చింది, ఎల్లుండి మళ్ళీ నా మీద ఏదో దయగలిగింది, అట్లుండదు. ఆయనకి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఆయన సమాత్మ, ఆయనకి ఇవాళ ఒకలాగా రేపు ఒకలాగా ఉండడు. అటువంటి ఒకటే రకమైన పరిస్థితిలో, సిస్టంలో స్థిత ప్రజ్ఞతతో ఉంటాడు ఆయన సమాత్మ. పైగా సమబుద్ధితో ఉంటాడు, అందరికి ఒకటే ఇస్తాడు. నాకు ఎక్కువ గాలిచ్చి మీకు తక్కువ గాలిచ్చి పక్కోడికి అన్నం ఎక్కువ ఇచ్చి అట్లా చెయ్యడు, ఆయన ఒకటే చేస్తాడు. అయితే మరి కొంతమందికి ఎక్కువ అన్నం తినడానికి ఉంది, కొంతమందికి తక్కువ ఎందుకు ఉందంటే భూమి మీద అందరికి ఒకటే అంత ఉంది. మనము రకరకాలుగా దాన్ని పంచుకొని రకరకాలుగా సిస్టమ్స్ తయారు చేసుకొని కమ్యూనిటీస్ చేసుకొని, ఇది నా భూమి అది నీ భూమి, ఇది నా హద్దు అది నీ హద్దు అని చెప్పి రకరకాలుగా మనం చేసుకున్నాం. ఆయన భూమి మీద పెట్టిన ఫుడ్ అందరికి కావాలి, అంతటా ఒకటేలాగా పెట్టాడు. ఏ ఏరియాలో ఉండేవాళ్ళు ఏది తింటే బతుకుతారు దాన్ని చూసుకొని ఆ రకమైన భోజనము, ఆ రకమైన పరిస్థితులు అక్కడ కల్పించాడు ఆయన. మనం ఈ లోపల మన చుట్టూ గోడలు కట్టుకొని మనము రాజ్యాంగాలు స్థాపించుకొని మనము సిస్టమ్స్ తయారు చేసుకుని మనం ప్రయత్నం చేసుకుంటున్నాము. ఆయన మాత్రం అందరికి సమానంగానే అన్ని ఒకటి ఇచ్చాడు, గాలి నీరు వెలుగు, తర్వాత ఏది కావాలో అది జ్ఞానం ఆ రకంగా. కాబట్టి ఆయన సమాత్మ. మొన్న నేను ఇక్కడ ఒక అర్థం చెప్పాను, సంమిత అని. సంమిత అంటే మితం అనేది బాగా. ఆయన ఎటువంటి వాడంటే, ఆయనని మనం ఎంత అర్థం చేసుకుంటే అంతే. మనము ఆయనని నా కొడుకు అనుకుంటే యశోదమ్మలాగా ఆయన అంతే ఉంటాడు, బుజ్జిబాబులాగా. ఆయనని నా ఫ్రెండ్ అనుకుంటే అంతవరకు ఉంటాడు. కాబట్టి మనము బౌండరీస్ గీయొచ్చు. నువ్వు నాకు ఈ రకంగా ఉండు అని అనుకుంటే ఆయన ఆ రకంగా మనతో ఉంటాడు. నేను నా కూతుర్ని చూసుకొని, ఓహో ఇదే అమ్మవారి స్వరూపం నా ఇంట్లో, నేను జడవేస్తే వేయించుకొని, నేను పూలు పెడితే పెట్టించుకొని, నేను బొట్టు పెడితే పెట్టించుకొని నాకు మా ఇంట్లో తిరుగుతుంది అమ్మవారి స్వరూపం అంటే అంతే ఉంటుంది ఆమె. నా ధర్మస్వరూపము నా బిడ్డ శ్రీరామచంద్ర ప్రభువే అనుకుంటే ఆయన శ్రీరామచంద్ర ప్రభులానే ఉంటాడు అంతే. కాబట్టి నేను ఏ రకంగా ఆయన్ని భావించి కొలత పెడతానో అంతలో ఆయన ఇమ్ముడతాడు. కాబట్టి ఆయన మితంగా, నేనెంత చెప్తానో అంత మితంగా ఉంటాడు. కాబట్టి ఆయన సంమిత అని ఒక అర్థం మనం మొన్న చెప్పుకున్న, నావాడు, నా బిడ్డ, నా కూతురు, మా అమ్మ అని ఏ రకంగా చెప్తే ఆ రకంగా అక్కడ ఉంటాడు ఆయన. అది ఒక అర్థం మనం పోయినసారి చెప్పుకున్నాము. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు
ఉపనిషత్తులు, వేదాలు, ఋషులు, ఏదో పెద్దవాళ్ళు అందరూ వాళ్ళు సమ్మతించిన అవును ఈయనే 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 పరబ్రహ్మ స్వరూపము అని అందరూ సమ్మతించారు కాబట్టి ఆయన సంహిత. మొత్తం వేదాలన్నీ ఈయనే పరమాత్మ స్వరూపము, ఈయనే ఏషః అని అందరూ చెప్పేది ఆయన గురించే. అందరూ సమ్మతించారు, అవును ఈయనను మించిన వాళ్ళు లేరు, ఈయన కాక ఇంకొకటి లేరు అని అందరూ చెప్పారు కాబట్టి ఆయన సంహిత అని ఒక ముఖ్యమైన అర్థం ఉన్నది అందులో. ఇంకొక మూడో ముఖ్యమైన అర్థం ఏంటంటే దీన్ని సమాత్మ సంహిత అని ఉంది కదా, దీన్ని సమాత్మ అసంమిత అంటే మితం అనేది లేకుండా ఉన్నవాడు, మళ్ళీ ఇక్కడ చాలా ఎక్కువ అయిన వాడు, తక్కువ అనేది లేనివాడు అని అర్థం. అప్పుడు మళ్ళీ అసంమిత అన్నదానికి సమాత్మ సంమిత లేదా సమాత్మ అసంమిత అని చెప్పి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. సమహ అని చూసుకున్నాం కదా, ఆయనకి సమానత్వం. ఆయనకి మనకి చెప్పడమే కాదు, శీతోష్ణ సుఖ దుఃఖదాలు ఆగబాపాయన అర్జున వాటిని తితిక్ష అని ఆయన ఊరికి చెప్పి కూర్చోడు. ఆయన కూడా ఆ సమబుద్ధిని పాటిస్తాడు. ఆయనకి ఏది, ఆయన చలి అనుకోడు, వేడి అనుకోడు, ఆయన మంచి అనుకోడు, ఆయనకి ఏది ఉండదు. ఆయన ప్రశాంతంగా ఉంటాడు, ఆయన సమబుద్ధితో ఉంటాడు. ఆయన ఇది మంచి, ఇది వేడి, ఇది చలి అని అనుకునే అవకాశమే లేదు. పైగా అది చూపించడానికే తల మీద నీళ్లు పెట్టుకుంటాడు, ఆ కిందనే నిప్పు పెడతాడు, రెండు సమానంగా ఉంచుతాడు. ఆ మూడో కంటితోటి నిప్పు పెడతాడు, పైన జటాజుటన నీళ్లు పెడతాడు. లేకపోతే గొంతులో విషం పెట్టుకుంటాడు, ఆ పైన చంద్రుల్లో అమృతం పెట్టుకుంటాడు. అన్ని ద్వంద్వాలు పక్కన పక్కన పెట్టి వాటిని మెయింటైన్ చేసుకుంటాడు. చూసావా నేను చేశాను, నువ్వు కూడా చేసుకో, నాకు అన్ని ఈక్వల్, నీకు అన్ని ఈక్వల్ గా అయితే నువ్వు నాలాగా శివత్వం చెందుతావు, నువ్వే శివోహం అవుతావు ఇంకెళ్ళని చెప్తాడు ఆయన. కాబట్టి ఆ రకంగా అన్ని సమానంగా ఆయన చూడగలడు. అట్లా చెయ్యి, నేను కూడా నీకు నేను చూపిస్తాను, నేను నీతోటే ఉన్నాను కదా, నువ్వు టెన్షన్ పడకు, రెండు అంతా ఒకటే అని చెప్పగలిగిన వాడు. ఆయన చేస్తాడు కాబట్టి మనకు చెప్పగలడు. ఆయన చేయకుండా మనకు చెప్తే మనం ఏం చేయలేం కదా. సముద్రం పెడతాడు, మొత్తమే నీళ్లు, అందులో బడబాగ్ని పెడతాడు. ఆ అగ్ని ఏమి ఆరకుండా అంత సముద్రంలో ఎట్లా ఉంటుందంటే ఉంచుతాడు. ఆయన అట్లా సమానంగా చేయగలిగిన వాడు కాబట్టి సమహ. ఆయన అమోఘ. ఆయన ఏదైనా పని చేస్తే అది ఫెయిల్ అయ్యేది ఉండదు, వేస్ట్ అయ్యేది ఉండదు, వృధాగా ఒక పని చేయడు ఆయన. కాబట్టి మోఘం అంటే వృధా అయిపోవడము, అమోఘం అంటే వృధా అనేది లేకుండా ఉంటుంది. ఆయన ఏది చేసినా అట్లానే ఉంటుంది కాబట్టి ఆయన అమోఘం. ఇప్పుడు పుండరీకాక్షం. పుండరీకాక్షం అన్నప్పుడు మనము పుండరీకముల వంటి కన్నులు కలిగిన వాడు అని ఒకటి చెప్పుకున్నాము. తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనము చంద్రుడు అనే కన్నుతో రాత్రిపూట మనల్ని చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే పొద్దున పూటనేమో మనకి వెలుగు, వేడి, శక్తిగా సూర్యుడిగా అందిస్తాడు. రాత్రిపూట ఔషధులుగా, చల్లదనంగా, వెలుగుగా ఆయన చంద్రుడిగా ఇస్తాడు కాబట్టి పుండరీకాక్ష. దానికి ఇంకొక మూడో అర్థం చెప్పుకుందాం. ఇందులో పుండరీకాక్ష అన్నప్పుడు మనకు పుండరీకము ఎక్కడున్నది, హృదయ కమలం అని అనుకుంటాం కదా, మనసు అనే కమలంలో ఆయన చంద్రుడిగా హృదయంలో ఉంటారు. ఆయన పుండరీక అక్షులు. అట్లా అక్కడ ఉండి ఆయన మనల్ని లోపల నుంచి చూసుకుంటూ ఉంటారు. మన మనసు దయతో నిండడానికి, ఆర్ద్రం ఎవరికైనా పక్కన వాళ్ళకి బాగలేకపోతే బాగున్నారండి అని అడగడం, లేకపోతే వాళ్ళు ఎవరైనా కష్టపడుతుంటే మన మనసు ద్రవించడము, ఇవన్నీ ఈయన అక్కడ కూర్చోవడం వల్ల అవుతూ ఉందన్నమాట. ఒకవేళ ఆయన అక్కడ మన మనసులో, మన హృదయ కమలంలో చంద్రుడిగా కూర్చొని ఉండకపోతే, దయ అనే వెన్నెలను కురిపిస్తూ ఆ చల్లదనాన్ని మనకి ఇవ్వకపోతే మన మనసు కొంచెం ఎండిపోతుంది. అప్పుడు ఎవరికైనా కష్టం వచ్చినా మనకు కరగదనమాట మనసు. అయితే ఇంకా తర్వాత వృషకర్మ వృషాకృతి. ఆయన ఇక్కడ పుండరీకాక్షంగా నా గుండెలో కూర్చొని ఉన్నారు, హృదయంలో. అట్లానే చంద్రుడిగా బయట ఉన్నారు. నా పిండాండంలోనేమో నా హృదయ మండలంలో ఉన్నారు. హృదయం అనే ఆకాశంలో చంద్రుడిగా, బయట బ్రహ్మాండంలో కూడా ఆయన చంద్రుడిగా ఆకాశంలో ఉన్నారు. ఆయన ఉండి ఏం చేస్తున్నారు, ఆయన వృషకర్మ, ధర్మాన్ని నిలబెడుతున్నారు. ఇప్పుడు నా మనసు కరగడానికి, నేను మనిషిగా ఉండడానికి నాలో ఉన్న ధర్మమే కారణం కాబట్టి ఆయన ఏ పని చేసినా నా చేత ధార్మికమైన పనులు చేపిస్తూ ఉన్నారు. తర్వాత ఆయనే ధర్మస్వరూపము, ఆకృతి దాల్చిన ధర్మస్వరూపము. ఇప్పుడు వృష్టి అన్నప్పుడు మళ్ళీ మనకు వృష్టి అని చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి దయ అనేది, చల్లదనం అనేది ఆయన వర్షంలా కురిపిస్తూ ఉన్నారు నా మనసులో కూర్చొని అని మనము వసు మనాహ సఖ్య
సమాత్మ సంమితః సమః సమాత్మ అసంమితః సమః అమోఘః పుండరీకాక్షః వృషకర్మ వృషాకృతిః. సరే, ఇప్పుడు మనం కొత్త శ్లోకాలు చూసుకుందాం కొన్ని. రుద్రః బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృతః శాశ్వతః స్థాణుః వరారోహః మహాతపాః. రుద్రః, రుద్రుడిగా, ఆయన ఏకాదశ రుద్రులుగా ఉండి ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటారు. మనం చెప్పుకున్నాం కదా ఈ రుద్రులందరూ ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉంటారు, ఏం పనులు చేస్తారు అని చెప్పి. మనము 33 కోట్ల దేవతల సమూహాల గురించి చెప్పుకున్నప్పుడు ఈ రుద్రుల గురించి కూడా చాలా చెప్పుకున్నాము. బహుశిరాహ, ఆయన చాలా శిరస్సులతో ఉంటారు, ఎన్నో రూపాలతో ఉంటారు, ఎన్నో శిరస్సులతో, ఎన్నో చేతులతో, కాళ్లతో, కడుపులతో, కళ్ళతో, చెవులతో ఉంటారు. బహుశిరాహ ఉండి ఆయన ఏం చేస్తారు, ఇన్ని రకాల ఈ రకంగా రుద్రులుగా బహుశిరస్సులతో ఉండి ఆయన ఏం చేస్తారంటే బభ్రు. భ్రు అంటే భరించడము అన్నారు. భ్రు అన్న రూట్ కి, ధాతువుకి అర్థము భరించుట అని అర్థం. అందులో నుంచే భర్త అవన్నీ, ప్రభువు అవన్నీ వచ్చినాయి మాటలు. బభ్రు అంటే భరించువాడు, సపోర్ట్ చేసేవాడు అని అర్థం అన్నమాట. ఆయన మనకు ప్రభు. బభ్రు అంటే ప్రభువు, ఆయన మన భర్త, భరించువాడు, ఆయన మనల్ని నిలబెట్టి ఉంచుతాడు, స్థితికారకుడు అని బభ్రు అని దానికి అర్థం. విశ్వయోనికి, ఆయన విశ్వం మొత్తానికి సృష్టి జరగడానికి కారణమైన వారు. యోని, ఆయనలో నుంచే ప్రపంచాలు, విశ్వాలన్నీ వచ్చాయి. ఆయన విశ్వం మొత్తాన్ని తనతో యోగం చేసుకుంటారు, కలిపి ఉంచుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ విశ్వయోని అన్నదానికి, విశ్వయోని అని విశ్వరేత అన్న చోట కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా, రేతస్సు మొత్తం ప్రపంచానికి, ప్రపంచం పుట్టుకకు కారణమైన వాడు అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దానికి విశ్వయోని అంటే విశ్వరేత లాగానే ప్రపంచ పుట్టుకకు, క్రియేషన్ కి కారణమైన వారు, సృష్టికి కారణమైన వారు అని చెప్పుకున్నాం కదా. ఆ సృష్టే కాకుండా ఇప్పుడు లయం కూడా చెప్పుకుందాం. ఇందులో విశ్వయోని అన్నదానికి లయం అని చెప్పుకుందాం, లేదా మోక్షం. లయం అంటే ఏంటంటే ఆయన మొత్తం అన్ని మళ్ళీ తనలో కలిపేసుకునేవారు కాబట్టి విశ్వయోని. లేదా మనకి మోక్షాన్ని ఇచ్చి, ఆయన ఇప్పుడు ఏంటి, మనకి మన జ్ఞానాన్ని ఇచ్చి మనం ఆయన వైపుకు నడిపించి ఆ తర్వాత ఆయనలో కలిపేసుకుంటారు కాబట్టి ఆయన మోక్షద ముకుందుడు, విశ్వయోని అని మనం ఇంకొక విష్ణుపరమైన అర్థం చెప్పుకుంటున్నాము. తర్వాత శుచిస్రవాహ, ఆయన ఏదైనా సరే చాలా జాగ్రత్తగా వింటారు. మనము మన మనసులోనే కూర్చొని ఉంటారు, లోపల జరిగేవన్నీ వింటుంటారు. బయట ప్రపంచంగా ఉంటారు, అన్ని వింటూ ఉంటారు. మన చుట్టూ ఉన్న మనుషులుగా ఉంటారు, అన్ని వింటూ ఉంటారు. ఆ రకంగా చక్కగా ఏది చెప్పినా ఆయన వినకుండా పోయే ప్రశ్న లేదు. ఉన్నావా, అసలు ఉన్నావా అని సినిమా పాటలన్నీ పాడతాము. మన ఇష్టం వచ్చినట్టు ఏం తెలుస్తున్నా తెలియట్లేదా, నువ్వు నన్ను చూస్తున్నావా, నేను చెప్పే మాట వింటున్నావా అని ప్రశ్నిస్తాము. ప్రశ్నించవలసిన అవసరం లేదు, ఆయన వింటూనే ఉంటాడు. విని ఏం చేస్తున్నాడు, ఊరికనే వింటే విన్నాడు అని మనం అనుకోవడానికి అవకాశం లేదు. విని సలహాలు కూడా చెప్తాడు, జవాబు చెప్తాడు, మనతోటి కాన్స్టెంట్ కమ్యూనికేషన్ లో ఉంటాడు. ఏంటంటే మనకు ఆయన కమ్యూనికేషన్, మనము ఆ వైబ్రేషన్స్ ని పట్టుకోము, మనం దానికి ఏదో వేరే అర్థం చెప్పుకుంటాము. ఏదో మనము ఒక్కొక్కసారి, నేను ఈ విషయం గురించి ఒక 10 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, ఇవాళ పొద్దున తల తూకుంటుంటే నాకు ఒక ఐడియా అనిపించింది, నా మనసులో ఏదో ఒక ఐడియా వచ్చింది, నేను వెంటనే ఫోన్ చేశాను, ఆ పని జరిగింది, ఎందుకో నాకు ఇన్ని రోజుల నుంచి ఐడియా రాలేదు అని, నాకు వచ్చింది నేను అనుకున్నాను అని మనం అనుకుంటాం. కానీ ఆ వచ్చిన ఐడియా నా మనసుకి ఆ రకంగా స్ఫురణ కలిగింది. ఎందుకంటే నా మనసులో కూర్చున్న ఆయన నాతోటి మాట్లాడాడు, నువ్వు ఇట్లా చేయరాదా అని నాకు ఒక సలహా చెప్పాడు. అయితే ఆయన నాతోటి చెప్పాడు, నాతోటి కమ్యూనికేట్ చేశాడు, మాట్లాడాడు అని నేను అనుకోను. నేను వెంటనే నా మనసుకి ఏదో తోచింది అనుకుంటాను. ఆ మనసుకి తోచడం అనేది ఆయన అక్కడ కూర్చొని మనతోటి కమ్యూనికేట్ చేయడం, మాట్లాడడం. కాబట్టి ఆయన శుచిస్రవాహ, చాలా క్లియర్ గా మనం చెప్పేవన్నీ వింటాడు. విని ఆయన అంత క్లియర్ గా మనతోటి మళ్ళీ మాట్లాడతాడు, సలహాలన్నీ చెప్తాడు, ఆయన ఏదో ఐడియాలన్నీ ఇస్తుంటాడు, మనకి మంచి జరగడానికి చూస్తాడు. ఒక్కోసారి ఎందుకో నాకు బయటికి వెళ్ళాలంటే, నేను 9 గంటలకు బయలుదేరదాం అనుకున్నాను, ఎందుకో నాకు వెళ్ళాలనిపించలేదు, మొత్తం అంతా తయారీ, చెప్పులు కూడా వేసుకున్నాను, ఎందుకో వద్దనుకొని వచ్చి కూర్చున్నాను, మంచిదే అయింది, నేను వెళ్ళవలసిన బస్సుకో ట్రైన్కో ఏదో ప్రాబ్లం అయిందంట, ఎందుకో మరి నాకు అట్లా అనిపించింది అని అనుకుంటాం, ఊరుకుంటాం. అట్లా అనిపించడం ఏమి, ఆయనే చెప్పాడు, పోకేళ్లకు నీకు ఇప్పుడే దెబ్బలు తగిలించుకునే
అది రాసి పెట్టలేదు, నువ్వు కూర్చో ఇంట్లో అని ఆయన చెప్పాడు. అది కమ్యూనికేషన్, చాలా క్లియర్ గా చెప్తాడు. కానీ ఏంటంటే మనము నాకు అనిపించింది, నేను అనుకున్నాను, నాకు ఇట్లా తోచింది, నాకు ఒక బుద్ధికి ఐడియా వచ్చింది అని మనము ఆ విధంగా దాన్ని సెంటెన్స్ మార్చుకుంటాం, అంతే తేడా. అది శుచిశ్రవాహ. ఆయన వేదాలు వినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆయన అమృత, ఆయన ఎటువంటి వాడు అంటే ఆయనకి ఆది అంతం అనేది లేదు, అమృతుడు ఆయన. అట్లానే మనందరినీ కూడా అట్లానే తయారు చేసుకున్నాడు. మనందరం కూడా అమృతులమే, మనకు మృతి అన్నది లేదు. ఆయన పాపం తల కొట్టుకొని మరి భగవద్గీతలో అదే చెప్తున్నాడు, మీరు ఎక్కడికి పోరు, నేను ఎక్కడికి పోను, అందరం ఇక్కడే ఉంటాము, మరణం మనకు లేదు అని చెప్తూ ఉంటాడు. ఆది లేదు, అంతం లేదు, మరణము లేదు అని. కాబట్టి ఆ రకంగా మనల్ని కూడా అమృతులుగా తయారు చేశాడు. మృతమైపోయేది ఏంటి అంటే, వెళ్ళిపోయేది ఏంటంటే ఈ పంచభూతాలతో తయారైన శరీరం వాళ్ళ పంచభూతాల్లో కలిసిపోతుంది, మళ్ళీ అందులో నుంచి మళ్ళీ రీసైకిల్ అవుతుంది, అంతే, పెద్ద విషయం కాదు. కానీ మనల్ని కూడా ఆయన లాగానే అమృతంగా తయారు చేసుకున్నాడు. అందులో పైగా ఈ శుచిశ్రవాహ అని చాలా చక్కటి మాటలు, అమృతాల వంటి మాటల్ని ఆయన కూడా మనలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, మనం వినాలంతే. తర్వాత శాశ్వత, ఇక్కడ శాశ్వత స్థాణు అని 2 నామాలుగా మనం సపరేట్ గా చదువుకోవచ్చు. ఇంతకు ముందు శాశ్వత అని, స్థాణు అని మనం చదువుకున్నాము వేరు వేరుగా. ఇక్కడ స్థా అంటే ఉంటాడు, స్థాణు అంటే ఎప్పుడు ఉంటాడు అని ఒక అర్థం చెప్పుకున్నాము. స్థాణు అంటే కదలకుండా, చలం అనేది లేకుండా అచంచలంగా ఉంటాడని చెప్పుకున్నాము. మూడోది స్థాణు, ఎందుకంటే ఆయన మొత్తం నిండిపోయాడు, ఆయనకి కదలడానికి అవకాశం లేదు పాపం, అందుకని స్థాణువుగా ఉంటాడు అని కూడా చెప్పుకున్నాము. శాశ్వతంగా ఆ విధంగా స్థాణువుగా ఉండేవాడు అని ఇప్పుడు కలిపి చెప్పుకుందాము. తర్వాత వరారోహ, ఆరోహము అంటే ఎక్కడము, వర అంటే గొప్పదైన, శ్రేష్టమైన అని అర్థం. అందుకే వరము అంటాం. వరం అంటే శ్రేష్టమైనది, ఏదైనా చాలా గొప్పది మనకి ఎవరైనా ఇస్తే దాన్ని మనము వరము అంటాం కదా. ఆ రకంగా వరారోహ అంటే గొప్పది అయిన ఆరోహము, మనం వెళ్ళవలసిన, ఎక్కవలసిన, చేరవలసిన పదము. వరారోహము అంటే పరమపదము అని, మనం చేరవలసిన పదం ఏదైతే ఉన్నదో పరమపదము, ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం అనేది ఏదైతే ఉందో అది వరారోహము. ఆరోహం అంటే ఎక్కడము అనుకున్నాం కదా. కాబట్టి వర అంటే గొప్పగా ఆయన ఎక్కేదేమి 2 ఉంటాయి. ఒకటి గరుత్మంతుడిని ఎక్కుతాడు ఆయన గొప్పగా, కాబట్టి వరారోహము అంటే గొప్ప వాహనం కలిగిన వాడు, గరుత్మంతుడు అనే వాహనం కలిగిన వాడు. మళ్ళీ అట్లానే ఆరోహం అంటే ఎక్కడం కదా, మనం మంచం కూడా ఎక్కడమనే అంటాము, కారు ఎక్కడం ఒకటే కాదు. ఆదిశేషుడనే పర్యంకాన్ని ఎక్కేవాడు, అంత గొప్ప పరుపున్నవాడు, కాబట్టి ఆయన వరారోహ. ఆయన మహాతపాహ, జ్ఞాన సాధనే తపస్సుగా చేసే వాళ్ళందరికీ ఆయన వరారోహమైన వారు, ఆయన పొందవలసిన, చేరవలసిన గమ్యస్థానమైన వారు, కాబట్టి మహాతపాహ అని మనం ఇంతవరకు విష్ణు పరంగా ఈ నామాలకు అర్థం చెప్పుకున్నాం కదా. మళ్ళీ మనము సంకర్షణుడి పరంగా అర్థం చెప్పుకుందాము. ఆయన రుద్ర, ఈ లోకాలన్నిటికీ కింద ఆదిశేషుడుగా, అనంతుడుగా ఆయన ఇక్కడ ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఉన్న ఆదిశేషుడు గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఈయన ఏం చేస్తారంటే మొత్తము ప్రపంచాన్ని, ఇప్పుడు మనకున్న మన బ్రహ్మాండం, అన్ని బ్రహ్మాండాలకి, ప్రతి బ్రహ్మాండానికి దానికి సంబంధించిన ఆదిశేషుడు, అనంతుడు ఉంటాడు. మన లోకాలకి ఇక్కడ ఉన్నారు ఆయన. ఈయన ఏం చేస్తారంటే, ఒకవేళ మొత్తమే మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా, మనకి మామూలు ప్రళయాలు వస్తాయి, వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ భూలోకం నుంచి స్వర్గలోకం వరకు మొత్తము మింగేస్తారు. మహర్లోకం చాలా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది. తర్వాత ఈ లోకంలో వాళ్ళందరూ జనలోకంలోంచి పైకి వెళ్ళిపోతారు. జనలోకం నుంచి కొన్ని లోకాలు ఉంటాయి కొన్నాళ్ళు. కానీ ఈ రకమైన ప్రళయాలన్నీ అయిపోయినాక చివరిన ఒకసారి మహాప్రళయం వస్తుంది. ఎప్పుడంటే మన బ్రహ్మగారికి 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అప్పుడు మొత్తం అన్ని లోకాలు కొట్టుకొని పోతాయి. ఇది ఎందుకు ముఖ్యం ఈ విషయం అంటే, ప్రళయం గురించి, అప్పుడు ఈ ఆదిశేషుడు మనకి రుద్రుడిగా అవతరించి ఆయన ఆ సమయంలో మొత్తమే లయాన్ని చేస్తారు, ఈ ఆదిశేషుడే చేస్తాడు. కాబట్టి ఆయన రుద్రుడిగా ఉంటాడు. రు అంటే ఏడిపించడం అన్నమాట. రుద్రుడిగా ప్రళయాన్ని సృష్టిస్తారు ఆయన. స్థితి జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, బహుశిరస్సులతోటి మళ్ళీ ఆయన భూమిని మొత్తం మోస్తాడు. ఆ మోసేటప్పుడు బభ్రుడుగా ఉంటాడు, భరించువాడుగా ఉంటాడు, మొత్తం అన్ని లోకాలని
మోస్తూ ఉంటాడు. ఆ మోసేటప్పుడు ఆ భూమి ఆ మొత్తం లోకాలన్నీ ఎక్కడున్నాయి? భగవంతుడి బొజ్జలో ఉన్నాయి. ఆయన ఎక్కడున్నాడు? ఆదిశేషుడి మీద ఉన్నాడు. కాబట్టి ఈ ఆదిశేషుడు బహుశిరస్సులతోటి భరించేటప్పుడు ఏం చేస్తాడంటే బభ్రుడిగా ఆయన మీద మన శ్రీ మహావిష్ణువు ఆయన బొజ్జలో నుంచి మొత్తం లోకాలు ఆ లోకాల్ని ఆయన్ని మొత్తం అంతటిని కింద ఉండి ఇక్కడ బేస్ గా ఉండి అనంతుడిగా ఆదిశేషుడిగా ఆయన నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ అనంతము అన్న దానికి కూడా అదే అర్థం. అనంతంగా ఈ విశ్వం నడుస్తున్నప్పుడు ఆయన అనంతంగా ఆ లోకాలని ఆ బ్రహ్మాండాలని ఆయన భరిస్తూ ఉంటారు. ఆయన శేషుడిగా ఎందుకు ఉంటాడు అని ఈ శేషనామానికి అనంతనామాలకి రెండింటికి వెరీ స్పెసిఫిక్ ఈ పరిస్థితిలో అర్థాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం ఈ లోకాల గురించి చెప్పుకున్నప్పుడు ఆదిత్య హృదయం టైంలో మళ్ళీ చెప్పుకుందాము. శేషుడిగా ఎందుకు ఉంటాడంటే మొత్తం అన్ని లోకాలన్నీ కొట్టుకొని పోయినా కూడా ఈయన ఒక్కడు ఉంటాడు, శేషంగా మిగిలి ఉంటాడు. తర్వాత ఈయనలో నుంచి ఈయన ఉన్నారు, ఈయన పైనుంచి విష్ణువు ఉన్నారు, విష్ణువు పైనుంచి లోకాలన్నీ వచ్చినా కూడా మొత్తం ఈ విష్ణువు ఆయనలో నుంచి మొత్తం లోకాలన్నీ తీసినా కూడా ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నది శేషంగా ఆయన ఉంటారు. కాబట్టి అనంతంగా శేషంగా ఆయన ఉంటారు. కాబట్టి ఆయన అనంతుడు ఆదిశేషుడు అని ఆయనకి రెండు అర్థాలు ఆ నామాలకి అర్థాలు ఉన్నాయి. ఆయన శిరస్సుల మీద లోకాలన్నిటినీ ఆయన మోస్తూ ఉంటారు అని చెప్పుకుంటాము. ఆయన ఒక్కొక్కసారి శ్రీ మహావిష్ణువు ఆయన పర్యంకంలాగా ఆయన మీద పడుకొని ఉంటే ఆ శ్రీ మహావిష్ణువులో నుంచి లోకాలన్నీ మన బ్రహ్మాండం అంతా వచ్చింది కాబట్టి ఆ రకంగాని కాబట్టి బహుశిరస్సులతో తర్వాత ఆయన శ్రీ మహావిష్ణువుతో కలిసి ఉన్న బ్రహ్మాండాలని భరిస్తూ ఉంటారు కాబట్టి ఆయన బభ్రు. విశ్వయోని ఆయన మొత్తం విశ్వము ఆయనలో నుంచే వస్తుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అనంతుడుగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే ఆయనలో నుంచి మొత్తం విశ్వాలు తయారు చేస్తాడు కాబట్టి ఆయన విశ్వయోని. శుచిస్రవాహ ఆయన ఈ బహుశిరస్సులతో ఉండి ఆయన వేదాలన్నీ చదువుతూ ఉంటారు. పైగా వాటన్నిటిని మన స్వామి వింటూ ఉంటారు. పైగా ఈయన కూడా మొత్తం చీమ చిటుక్కుమన్నా కూడా ఈయన అనంతంగా ఆయన వ్యాపించి ఉండి ఆయన బభ్రుగా భరిస్తూ ఉన్నారు కదా బ్రహ్మాండాలన్నీ. ఆ మొత్తం ప్రపంచాల్లో ఎక్కడ ఏ శబ్దాలు జరిగినా ఆయన వింటూ ఉంటారు. విని ఏది కావాలి ఎందుకంటే ఆ శబ్దాలు వింటూ కారు నడిపే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కారు స్టార్ట్ చేయగానే వెంటనే అది స్టార్ట్ అవుతే ఆ శబ్దం వినగానే అయ్యో కారుకి ఏదో ప్రాబ్లం వచ్చింది అని తెలుస్తుంది. లేదా గ్రైండర్ స్టార్ట్ చేయగానే ఏసీ స్టార్ట్ చేయగానే తెలుస్తున్నట్ల ఒక మిషన్ స్టార్ట్ కాగానే దాని సౌండ్ ని బట్టి లేదా అది నడుస్తుంటే కూడా సౌండ్ మారిందంటే దానికి ఏదో ప్రాబ్లం వచ్చిందని తెలుస్తుంది. అట్లా అవన్నీ ఆ తేడాలన్నీ వింటూ మెయింటైన్ చేయడానికి కూడా రకరకాలుగా ఆ శబ్దాలన్నీ వింటూ ఉంటాడు. కాబట్టి ఆయన శుచిస్రవాహ. ఇక్కడ శుచిస్రవాహ అన్నప్పుడు మనము ఈ సంకర్షణుడిగా సరే చెప్పుకుంటున్నాము. మళ్ళీ వెనక్కి వెళ్ళి విష్ణు పరంగా చెప్పుకుంటే ఆయన విష్ణువుగా అన్ని వింటూ ఉంటాడు. విష్ణువు నాలో ఉంటాడు, బయట ఉంటాడు, వింటూ ఉంటాడు అని చెప్పా కదా. మహాశ్వనః అన్న దాని నామానికి దీన్ని కనెక్టింగ్ చేసుకోవచ్చు. మహాశ్వనః అంటే పెద్ద శబ్దాలు కాబట్టి ఆయన మన ఓంకారంగా శబ్దాలు చేస్తారు. ప్రపంచంలో ఎన్నో శబ్దాలు జరుగుతూ వస్తూ ఉంటాయి. ఆ శబ్దాలన్నీ మనం వినలేము, అల్ట్రా సౌండ్ సిస్టమ్స్ అవన్నీ. కానీ ఆయన మాత్రం అన్ని శబ్దాలు చేస్తాడు, అన్ని శబ్దాలు వింటాడు. కాబట్టి అక్కడ మహాశ్వనః ఇక్కడ శుచిస్రవాహ అని చెప్పి వింటాడు అంటాడు. రెండు సౌండ్లు చేస్తుంటాడు, సౌండ్లు వింటూ ఉంటాడు అని చెప్పి. సరే, ఇక్కడ శుచిస్రవాహ అన్నదానికి మనం మళ్ళీ వెనక్కి వస్తే సంకర్షణుడిగా ఇక్కడ ఇంకొక చాలా అందమైన విషయం ఒకటి ఉంది. ఈ మన సంకర్షణుడిగా ఉన్నప్పుడు ఆయన ఆదిశేషుడిగా అనంతుడిగా ఉన్నప్పుడు మీరు వేదాల్లో కూడా చూసుకుంటే ఆయనకి ఒక్క చెవుకు ఆయన కుండలం పెట్టుకుంటాడంట, ఒక్కటే చెవుకు. మరెందుకు చాలా హిప్పీగా చాలా మోడర్న్ గా ఉంటాడనమాట. మన సంకర్షణ అవతారంలో శ్రీ మహావిష్ణువు మోడర్న్ గా ఉంటాడు. ఆయన ఒక్క చెవుకు కుండలం పెట్టుకొని కాబట్టి కూడా ఆయన శుచిస్రవాహ అని చెప్పి ఆయన గురించి చాలా ముద్దుగా చెప్పుకుంటారనమాట. కాబట్టి ఆయన అమృత. ఆయన ఏం చేస్తారంటే ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ ఎక్కడుంటాడు ఈ ఆదిశేషుడు పైన శ్రీ మహావిష్ణువు. ఇదంతా మనం చెప్పుకునేటప్పుడు ఇదంతా మొత్తం సెటప్ ఎక్కడ ఉంటుంది? పాల సముద్రంలో ఉంటుంది, క్షీరసాగరంలో. కాబట్టి అది అమృతపు సరస్సులో ఆయన ఉంటారు కాబట్టి ఆయన అమృత. ఆయనే అమృతము. అందులో ఉన్నవారు అనంతుల పైన ఉన్నవారు శ్రీ మహావిష్ణువు. మళ్ళీ ఆయన బొజ్జులో నుంచి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన విశ్వాలు ఆయనే. కాబట్టి కింది నుంచి పై దాకా మొత్తం సెటప్ అంతా ఆయనే.
తర్వాత శాశ్వత స్థాణువు, శాశ్వతంగా స్థాణువు ఉంటాడు. ఆయన ఎప్పుడు పర్మనెంట్ గా కదలకుండా ఉంటాడు. ఆయన కదిలేడంటే మొత్తము బ్రహ్మాండాలన్నీ అతలాకుతలం అవుతాయి. కాబట్టి ఆయన రుద్రుడిగా లయం చేయదలుచుకున్న సమయంలో తప్ప మిగిలిన టైంలో శాశ్వతంగా స్థాణువుగా ఉంటాడు. ఆయన వరారోహ, ఆయన గొప్ప ఆరోహణీయమైన వారు. అక్కడే మనం పుట్టాలంటే ఇక్కడే పుట్టాలి, ఇంక వేరే చోట అవసరం కూడా లేదు. కాబట్టి అంత గొప్పగా మనందరినీ ఆయన ఒళ్ళో పెట్టుకుని, వరారోహము అంటే ఎంతో గొప్ప వడి అని అర్థం. అంతటి గొప్ప వడి, అటువంటి వడిలో ఆయన మనల్ని పెట్టుకున్నారు. మళ్ళీ అయినా కూడా మనం ఈ వరారోహ అంటే మనం చేరవలసిన పరమ గమ్యము, పరమ పదము అని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మనం అందులోనే ఉన్నాము. ఆ వరారోహ అని చెప్పి అంత గొప్ప ఆ స్వామి వారి ఒళ్ళోనే మనం ఉన్నాము. కానీ ఏంటంటే మాయ అనే ఒక ఈ కర్టెన్ ఒకటి ఉన్నది, ఆ తెర ఒకటి తీయాలి అంతే. తెర తీస్తే మనం అక్కడే ఉన్నామని తెలుస్తుంది. మనము అప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ శిలలు తయారు చేసే శిల్పులు వాళ్ళు అందులోని రాయిని మొత్తము ఒక శిల్పంగా తయారు చేయాలంటే శిల్పం అందులో ఉన్నది, పైన ఉన్న ఎక్స్ట్రా ఉన్న రాతిని తీసేస్తామని చెప్పినట్టు ఇక్కడ కూడా మనం ఏం చెప్పుకుంటున్నామంటే మనం అక్కడే ఉన్నాము. వరారోహ అని మళ్ళీ ఎక్కడికో వేరే చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు. పరమపదం అక్కడే అందులోనే ఉన్నాము, ఆయన ఒళ్ళోనే ఉన్నాము. ఓన్లీ ఏంటంటే ఆ తెర ఒకటి మన మనసుకి, మన చుట్టూ ఉన్న ఆ తెరను మనం తీసుకోగలగాలి. ఆయన మహాతపాహ, ఇన్ని పనులు చేయడానికి ఆయనకి ఎంతో జ్ఞానం ఉన్నది. తప అని వినిపిస్తే బ్రహ్మదేవుడు ఆయన తపస్సు చేసి దాని వల్ల జ్ఞానాన్ని సంపాదించి ఆ వచ్చిన జ్ఞానంతో ఆయన విశ్వ సృష్టి చేశారు అని మనం చదువుకుంటున్నాం కదా ఆ కథ భాగవతంలో. గొప్ప తపస్సులాగా విశ్వ సృష్టిని, ఆయన స్థితిని లయాన్ని చేస్తున్నవారు కాబట్టి మహాతపాహ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆయన రుద్రుడిగా మొత్తం ప్రపంచ లయాలకి, మొత్తం మనం బ్రహ్మాండం లయం అవ్వడానికి కారణమై ఆ సమయంలో అందరినీ ఏడిపిస్తాడు. తర్వాత బహుశిరస్సులతో ఉండి ఆయన ఆ శిరస్సుల మీద మొత్తం బ్రహ్మాండాలని మోస్తూ ఉంటారు బబ్రు. ఆయన విశ్వయోని, ఆయన మొత్తం ప్రపంచ నిర్మాణానికి ఆయన కారణం. అన్ని వింటూ ఉంటారు. తర్వాత అమృతత్వాన్ని ఇవ్వడానికి కూడా ఆయనే ఆ కారణము. శాశ్వతంగా స్థాణువుగా నిలబడి ఉండి మనందరి ఉనికికి కారణమైన వారు. గొప్ప ఆరోహణ చేయవలసిన పరమపదం ఆయనే అయిన వారు. గొప్ప తపస్సుగా ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నవారు అని ఈ నామాలకి ఇంకా కొద్దిగా అర్థము. అయితే మనకి ఇంకొక విషయం ఏంటంటే ఈ వరారోహ అన్న నామం వరకు మనకి ముఖ్యమైన విషయం ఉంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంతవరకు మనం ఇక్కడ రుద్రుడిగా చెప్పుకున్న రుద్రో బహుశిరో దగ్గర నుంచి మహాతపాహ వరకు సంకర్షణుడి పరంగా మన నామాలు చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మన భాష్యకారులు దాని గురించి రాశారు. వరారోహ అన్న నామం వరకు పైనుంచి విశ్వం విష్ణువు నుంచి వరారోహ అన్న నామం వరకు ఈ నామాలన్నీ వాసుదేవ వ్యూహం గురించి రాశారు అని చెప్తారు. చెప్పి అప్పుడు ఎందుకు ఇది ముఖ్యము అంటే మనకు స్టార్టింగ్ లో మనకు 4 వ్యూహాలు ఉన్నాయి కదా, వాసుదేవ అనిరుద్ధ సంకర్షణ ప్రద్యుమ్న ఆ వ్యూహాలని. ఆ వ్యూహాల్లో వాసుదేవ వ్యూహం మొత్తం విశ్వం విష్ణువు దగ్గర నుంచి మన వరారోహ వరకు అదే విషయం చెప్పారు అని చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ యుధిష్ఠిర ఉవాచ అని మన పూర్వపీఠికలో యుధిష్ఠిరుడు శాంతనవుడితోటి అంటే భీష్ముడితోటి ఈ ప్రశ్నలు అడిగాడు కదా. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడు యుధిష్ఠిరుడు, మన ధర్మరాజు భీష్ముడిని అడిగిన వాటిల్లో కిం ఏకం దైవతం లోకే, లోకంలో ఏకం ఒక్క దేవత కిం ఎవరు, చాలా మంది ఉండిండొచ్చు కానీ నాకు ఒక్క దేవత గురించి చెప్పు. తర్వాత కిం వా అపి ఏకం పరాయణం, ఎవరిని ఉపాసన చెయ్యాలి. కాబట్టి కిం ఏకం దైవతం లోకే కిం వా అపి ఏకం పరాయణం అని ఈ 2 ప్రశ్నలకి ఇంతవరకు అంటే మనము వరారోహ అని చెప్పుకున్నంత వరకు ఆ నామాల గుంపంతా ఒక 122-23 నామాలన్నీ ఈ 2 ప్రశ్నలకి జవాబు. ఒక్క దేవత ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు, మన శ్రీ మహావిష్ణువు, ఆ పరమాత్ముడు.
ఆయనని నువ్వు ఆయన గురించిన పారాయణం అవి చెయ్యి, ఆయనే పరాయణము. నువ్వు చివరికి చేరవలసిన పరమ పదము అదే, ఆయనే చేరవలసిన గమ్యము అని ఈ 2 ప్రశ్నలకి మన భీష్ముడు చెప్పిన జవాబు అని చెప్తారు ఆ నామాల వరకు. తర్వాత రెండు క్వశ్చన్స్ అడిగాడు కదా మన యుధిష్ఠిరుడు. స్తువంతః కం అర్చంతః అని 2 ప్రశ్నలు అడిగాడు కదా. ఎవరిని స్తువంతః, స్తోత్రం ఎవరిని చేయాలి, కం అంటే ఎవరిని స్తోత్రం చేయాలి, కం ఎవరిని అర్చంతః అర్చించాలి, నేను ఎవరిని స్తోత్రం చేయాలి, ఎవరిని అర్చించాలి అన్న 2 ప్రశ్నలకి ఈ తర్వాత నామాలు మహాతపాహ దగ్గర నుంచి నామాల అర్థాలు ఈ 2 ప్రశ్నలకి చెప్పాడు అని మన భీష్ముడు మన ధర్మరాజుకి అని మన భాష్యకారులు చెప్తారు. ఇంకా అవి ఆ నామాలు చెప్పుకుంటూ ముందుకెళ్తాం కదా మనము. ఎవరిని స్తోత్రం చేస్తే, ఎవరిని అర్చనం చేస్తే మానవులకి శుభాలు ప్రాప్నుయు వస్తాయి. మానవులు శుభాన్ని సంపాదించుకోవాలంటే, వాళ్ళకి శుభాలు ప్రాప్తం అవ్వాలంటే ఎవరిని స్తోత్రం చేయాలి, ఎవరిని అర్చించాలి అని మన ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి ఈ మహాతపాహ అన్న దగ్గర నుంచి జవాబులు మొదలవుతాయి. ఇంకా ఆయన ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. కో ధర్మ సర్వధర్మాణం భవత పరమో మత కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధన అని ఇంకా 2 అడిగాడు. కో ధర్మ సర్వధర్మాణం కిం జపన్ ముచ్యతే అని సర్వధర్మాల్లో ఏ ధర్మం ముఖ్యమో, ఈ తర్వాత ఎవరిని జపించాలి అని తర్వాత 2 ప్రశ్నలు అడిగాడు. మళ్ళీ దాని తర్వాత చెప్పుకుందాము. కాబట్టి ఇప్పుడు మన భీష్ముల వారు ధర్మరాజుకి ఈ 2 ప్రశ్నలకి జవాబు ఇప్పుడు వరకు చెప్పాడు. ఇప్పుడు 2 చెప్తున్నాడు అనమాట. ఈ మహాతపాహ దగ్గర నుంచి మనకు మొదలవుతుంది. అయితే మనకి వ్యూహాలు ఉన్నాయి కదా. ఈ వ్యూహాలు 4 రకాలుగా ఉంటాయి. ఒకటి వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలని మనకి 4 వ్యూహాలు ఉన్నాయి. మనకి భగవంతుడు 3 రకాలుగా ఉంటాడు. ఒకటి ఏంటంటే ఆయన పరామూర్తిగా ఉంటాడు, అంటే పరబ్రహ్మ స్వరూపం, అంతా ఆయనే, అన్ని చోట్ల ఆయనే, అన్ని ఆయనే చేస్తాడు, మొత్తం ఆయనే అయి ఉంటాడు. అది పరమాత్మ పదార్థం, అది అది అయిపోయిన తర్వాత మనకి వ్యూహంగా ఉంటాడు. 4 వ్యూహాలుగా, అంటే స్ట్రాటజీస్. కొన్ని స్ట్రాటజీస్ గా ఆయన 4 విధాలుగా చేసుకొని ఆయన ప్రపంచాన్ని నడిపించడం కోసం ఉంటాడు. అవేంటంటే వాటిని వ్యూహ అవతారాలు అంటారు. అందులో వాసుదేవుడిగా ఆయన మొత్తం వసించి ఉండి, వాసుదేవుడు అన్న దానికి 2 ధాతువులను చూసుకుంటే వస్ అన్నప్పుడు వసించి ఉండడం. ఆయన తయారు చేసిన ప్రపంచంలో ప్రాణులలో 2 ఆయన వసించి ఉంటారు. తర్వాత దేవ అన్నప్పుడు దివ్వాన్ని వెలుగుతూ ఉంటారు. ఆయన వసించి ఉండి అందులో వెలుగుతూ ఉంటారు. కాబట్టి ఆయన వాసుదేవుడిగా ఉంటాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ప్రద్యుమ్నుడుగా ఆయన పరాక్రమం చూపించి సృష్టి చేస్తాడు. చేసినప్పుడు ఆయన ప్రద్యుమ్నుడుగా ఉంటాడు. అదే స్ట్రాటజీ, ఆయన వ్యూహం, ఒక ప్లానింగ్ అనమాట. తర్వాత ఆయన అనిరుద్ధుడుగా, నిరుద్ధము అంటే ఆపడం, ఎవ్వరు ఆపడానికి వీలు లేకుండా అనిరుద్ధంగా ఉండి ఆయన స్థితి చేస్తాడు, అంటే మెయింటెనెన్స్ చేస్తుంటాడు ప్రపంచాన్ని. తర్వాత ఆయన సంకర్షణుడిగా, కర్షణము అంటే ఆకర్షణము, సంకర్షణము, కృష్ అన్నప్పుడు మనం కృష్ అన్న ధాతువుతోటి ఇవన్నీ వస్తాయని చెప్పుకున్నాం కదా. కృష్ణ అన్న, ఆకర్షణం అన్న, సంకర్షణం అన్న కృష్ అన్న ధాతువు నుంచి వస్తుంది. కాబట్టి అక్కడ సంకర్షణము అన్నప్పుడు అన్నిటి కర్షణం ఆకర్షించి ఆయనలోకి తెచ్చేసుకుంటాడు. దాన్నే కదా మనం లయము అంటాము. సంకర్షణము అంటే ఆయన అన్నిటిని ఆకర్షించి ఆయనలో పెట్టేసుకుంటాడు. కాబట్టి ఆయన సంకర్షణుడిగా లయం చేస్తాడనమాట. ఈ 4 వ్యూహాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఇంతవరకు మనము వాసుదేవ వ్యూహం గురించి, మొత్తం సృష్టి స్థితి లయ మొత్తం చేసే వాసుదేవ వ్యూహం గురించి చెప్పుకున్నాము. మనం ఇక్కడి నుంచి కొంత అక్కడక్కడ చతుర్వ్యూహాల్లో మిగిలిన 3 వ్యూహాలు సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాల గురించి చెప్పుకుంటుంటాము. ఇక్కడ రుద్రుడిగా వరారోహంగా ఆయన మొత్తము ఇంతవరకు చెప్పుకున్న సంకర్షణ వ్యూహం కాక మళ్ళీ కింద కూడా కొంత చెప్పుకుంటూ వెళ్తాము. కాబట్టి ఇప్పటి నుంచి ఆ వ్యూహాలు స్టార్ట్ అవుతాయి. ఆ కొంతవరకు ఆ వ్యూహాల గురించి ముందు ఎక్స్ప్లెనేషన్ చెప్పి
తర్వాత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంశ చతుర్భుజలో ఈ వ్యూహాల గురించి ఉన్నది అని ఇక్కడ ఇండికేషన్ మనకి ఇక్కడ రుద్ర దగ్గర స్టార్ట్ అయిందనమాట. కాబట్టి మనము ఇప్పుడు ఆ వ్యూహాల్లోకి వెళ్తున్నాము. మెయిన్ గా పరాశక్తిగా పరాగా ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి మనం ఇంతవరకు నేర్చుకున్నాము, తెలుసుకున్నాము, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఇప్పటి నుంచి ఆ పరంగా ఉన్న పరమాత్ముడు ఇప్పుడు ప్రపంచంలో ఏ రూపాల్లో ఏ రకంగా దాన్ని నడిపిస్తున్నాడు, ఆయన్ని మనం ఎట్లా చూడాలి అని చెప్పి మనం ఇక్కడ నుంచి మహాతపాహ దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్తాం. కొంతవరకు అర్థం ఇప్పుడు చూసుకుందాము, మళ్ళీ కొంచెం లోతుగా ముందు చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు సంకర్షణుడిగా ఉన్నప్పుడు ఆయన ముందు మనం ప్రద్యుమ్నుడిగా సృష్టి గురించి చెప్పుకుందాం. సృష్టి చేసే సమయంలో ఆయనకి ఐశ్వర్యం ఉంటుంది, వీర్యం ఉంటుంది. డబ్బులు లేకపోతే ఏది సృష్టించడానికి కష్టం. తర్వాత వీర్యం ఉండాలి, చేయగలిగిన శక్తి సత్తా ఉండాలి. కాబట్టి ఆ రెండింటితోటి ఆయన ప్రద్యుమ్నుడిగా సృష్టి చేస్తాడు. కాబట్టి పరమాత్ముడికి ఉన్న 6 గుణాల్లో ఈ 2 ముఖ్యంగా ఐశ్వర్యము వీర్యము ప్రద్యుమ్నుడికి ఉంటాయి. మనకు 3 గుణాలు ఉంటాయి కదా, త్రిగుణాలు. మనకేవో సత్వరజస్తమో గుణాలని 3 ఉంటాయి గుణాలు. ఈయనకి అట్లాంటివి కావు. ఈయనకి ఐశ్వర్యము వీర్యము తేజస్సు శక్తి బలము ఇట్లాంటివన్నీ జ్ఞానము ఇట్లాంటివి ఈయన ఐశ్వర్యాలు, ఈయన గుణాలు. ఆ 2 గుణాల్లో ప్రద్యుమ్నుడికి ఆ 2 ఉంటాయి, ఐశ్వర్యము వీర్యము అనేది. అనిరుద్ధుడికి తేజస్సు శక్తి ఉంటాయి, ఆయన స్థితి చెయ్యాలి కాబట్టి. సంకర్షణుడికి జ్ఞానం ఉంటుంది, అందుకని మనం ఇక్కడ మహాతపాహ అని కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. జ్ఞానము బలము ఉంటుంది, ఆ రెండిటితో ఆయన లయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3 వ్యూహాల గురించి మనం చెప్పుకుందాము. ఇక్కడ ఈ నామాల్లో ఎక్కడుందో చూసుకుంటూ, సర్వగః సర్వవిత్ భాను విశ్వక్సేన జనార్దన వేద వేదవిత్ అవ్యంగ వేదాంగ వేదవిత్ కవి. ఇందులో వేదవిత్ అని 2 సార్లు వస్తుంది. ఈ వేదో వేదవిత్ అవ్యంగాలో వేద వేదవిత్ అవ్యంగ, ఇక్కడ వేదాంగో వేదవిత్ కవిలో వేదాంగ వేదవిత్ అని 2 సార్లు వేదవిత్ వస్తుంది. రెండింటికి మళ్ళీ సపరేట్ గా కలిపి అన్ని రకాల అర్థం చెప్పుకుందాము. ఇక్కడ కొంచెం వరకు అర్థం చెప్పుకొని ఇక్కడికి ఆపుదాం ఇవాళ. సర్వగహ అంటే ఆయన, గా అంటే గమనం కదా, వెళ్ళడం, అన్ని చోట్లకి వెళ్ళగలగడం. కాబట్టి ఆయన అన్ని చోట్లకి వెళ్ళగలడు, అందరిలోకి వెళ్ళగలడు, అందరిలో కూడా గమనం చేస్తూ ఉండగలడు. కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళి అన్నిట్లోకి ప్రవేశించి అన్ని చోట్ల లోపలంతా తిరుగుతూ ఉంటారు ఆయన. కాబట్టి ఆయన సర్వగహ అని ఒక అర్థం. ఇప్పుడు కొన్ని అర్థాలు చెప్పుకుందాం, మళ్ళీ మనకి వెళ్ళి వచ్చే వారం మళ్ళీ ఇంకొన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన సర్వగహ. తర్వాత సర్వవిత్, ఆయన అన్నిట్లో ఉంటారు కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళడానికి పనికొచ్చే సర్వవిత్. విత్ అంటే తెలిసి ఉండడం, సర్వం విషయాల గురించి తెలుసు. ఆ రకంగా వెళ్ళడానికి తెలుసు, వెళ్ళిన తర్వాత లోపల ఏం జరుగుతుంది తెలుసు. కాబట్టి ఆయన సర్వవిత్. వెళ్ళి ఏం చేస్తాడు, ఊరికే కూర్చోకుండా భాను, ఆయన అన్నిటినీ వెలిగిస్తారు, భాను. కాబట్టి సర్వవిత్ భాను. ఆయన విశ్వక్సేన, విశ్వం మొత్తానికి ఆయన సేనగా ఉంటారు, ప్రపంచాన్ని నడిపించడానికి ఆయన సేన. కాబట్టి ఆయన ఎన్నో శక్తులతో ఆయన ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇదే విషయం లలితా సహస్రనామంలో శక్తులని చెప్పుకుంటున్నాము, విష్ణు సహస్రనామంలో సేన అని చెప్పుకుంటున్నాం. 2 ఒకటే, సేమ్ స్టోరీ. ఆయన విశ్వం మొత్తానికి ఎన్నో రకాల శక్తులతో ప్రపంచాన్ని నడిపించడానికి, సృష్టికి స్థితికి లయకు అన్నిటికీ ఆయన దగ్గర ఎంతో సేన ఉన్నది, గణాలతో ఆయన నడిపిస్తూ ఉంటారు. కాబట్టి విశ్వక్సేనుడు. ఆ నడిపించేటప్పుడు జనుల యొక్క ఆర్తిని తీసేస్తారు కాబట్టి జనార్దన. తర్వాత జనులు అర్థం కోసం, ఏదో కోరికల కోసం ఆయన దగ్గరికి వస్తారు కాబట్టి జనార్దన అని మనం దానికి ఇప్పటికైతే 2 రకాల అర్థాలు చెప్పుకున్నాం. చాలా ఉంటాయి జనార్దనకి, అవి మళ్ళీ అక్కడికి వచ్చి చెప్పుకుందాము. కాబట్టి ఆయన జనార్దన, జనుల యొక్క ఆర్తిని తీసేసేవారు. ఆ జనులందరూ ఆయన్నే అర్థిస్తారు కాబట్టి జనార్దన అని ఒక అర్థం చెప్పుకొని, వేద, ఆయన వేద స్వరూపము అని జనరల్ అర్థము కాక, వేద అంటే ఆయన తెలుసుకోబడవలసిన వాడు. అందరూ ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ తెలుసుకునేవాడు వేద. విత్ అన్న రూట్ కి, ధాతువుకి అర్థం విత్ అంటే తెలుసుకోవడం, టు నో అని అర్థం.
కాబట్టి వేదవిత్ అని ఎక్కడొచ్చినా మనకి అదే అర్థం. కాబట్టి వేద అంటే తెలుసుకోబడవలసిన వాడు, యోగుల చేత తెలుసుకోబడేవాడు, అన్నీ తెలిసినవాడు. కాబట్టి ఆయన వేద. అందులో పైగా వేదవిత్, ఆయన వేదవేద్యుడు. వేదవేద్యుడు అని కూడా మీరు వినే ఉంటారు. వేదాల చేత తెలియబడేవాడు, వేదాలకు తెలిసినవాడు, వేదాలు తెలిపేవాడు అని వేదవిత్ అని అర్థం చెప్పుకొని, అవ్యంగ వంక పెట్టడానికి లేనివాడు, లోపము కొరత అన్నది లేనివాడు, చక్కటి అవయవాలు అంగములు కలిగిన వాడు, చాలా అందగాడు అని దానికి జనరల్ అర్థం. అవ్యంగ అంటే చాలా అందమైన ఆ శరీరం కలిగిన వాడు అని అర్థం. ప్రపంచం చూడండి, కళ్ళతోటి మనం చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ అందమే అందం. ఆయనని 4 చేతులు 3 కళ్ళు 4 కాళ్ళు అని రకరకాలుగా చూసినా అందమే, లేదా 2 ఆకులు 3 పూలు 1 కొండ జలపాతం అని చూసినా అందమే. విశ్వంగా చూసినా అందగాడే ఆయన. నిజంగా మనము అర్చామూర్తిగా చూసినా ఆయన అందగాడే. అర్చామూర్తి అంటే గుర్తొచ్చింది, ఇందాక నేను పరా అవతారంగా ఉన్నవాడు పరమాత్మ పదార్థం అని చెప్పుకున్న తర్వాత వ్యూహ ఆకారంగా ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. మూడోది విభవమూర్తిగా ఉంటాడు, అంటే రామచంద్ర ప్రభుగా, శ్రీకృష్ణ పరమాత్ముడిగా వైభవంతో ఆయన ఆ శరీరాలు తీసుకొని వచ్చి విభవమూర్తిగా మనకు తెలుస్తాడు. తర్వాత గుళ్ళో అర్చామూర్తిగా కూడా ఉంటాడు. ఇన్ని రకాలుగా ఉంటాడు స్వామి. అక్కడ 2 వ్యూహం వరకు చెప్పి నేను 3వది 4వది మర్చిపోయాను, అందుకని మళ్ళీ చెప్తున్నాను. ఏ రకంగా చూసినా, పరాగా చూసినా, కాన్షియస్నెస్ గా పల్సేటింగ్ వైబ్రేషన్స్ లాగా చూసినా ఆయన అవ్యంగ అందగాడే. లేదా ఆయన్ని మనము విశ్వంగా చూసినా ప్రపంచం మొత్తము అందమే. లేదా విభవమూర్తిగా, రాముడిగా, కృష్ణుడిగా, నరసింహావతారంగా ఏ రకంగా చూసినా అందమే అందము. లేదా అర్చామూర్తిగా మన గుళ్ళో చూసినా కూడా వాటి అందము చెప్పరాకుండా ఉంటుంది. కాబట్టి ఆయన అన్ని రకాలుగా అవ్యంగ అని చెప్పుకొని, ఏ కొరత లేనివాడు అని అవ్యంగ. తర్వాత ఆయన వేదాంగ. దీనికి 2 రకాల సింపుల్ అర్థాలు చెప్పుకుందాం. వేదాంగాలన్నీ ఆయనే అయినవాడు. మనం 6 వేదాంగాల గురించి తెలుసుకుంటున్నాము. మన అదృష్టము ఛందస్సు ఎట్లా ఉంటుంది, నిరుక్తం ఎట్లా ఉంటుంది, తర్వాత వ్యాకరణం ఎట్లా ఉంటుంది, తర్వాత శిక్ష ఎట్లా ఉంటుంది అనే డాక్యుమెంట్లు కూడా చూసుకుంటున్నాం మనం. ఆ శ్లోకాలన్నీ చూసుకొని మరి మనము వాటిని వాడుకుంటున్నాం కూడా ఆ రకంగా. మళ్ళీ పైగా జ్యోతిష్యం అని చెప్పి మనము మనకి ముహూర్తాలు అవి పెట్టే వాళ్ళ చేతులలో ఉంటాయి, మనం అవి కూడా చూసుకున్నాము. తర్వాత కల్పాలు మన ఇళ్లలో కూడా ఉంటాయి, వినాయక చవితి వ్రత కల్పాలు అట్లాంటివన్నీ. కాబట్టి మనం మొత్తం వేదాంగాలు ఎన్ని రకాలు ఉన్నాయో మనకు అన్ని 6 రకాల అంగాల్ని ఏదో రకంగా ఒక్కసారైనా కళ్ళతోటి చూసాం. అవన్నీ ఆయన అంగాలుగా ఉన్నవాడు, వేదాంగ స్వరూపంగా ఉన్నవాడు. రెండోది ఏంటంటే వేదాలే ఆయన అంగాలుగా ఉన్నవాడు, ఆయన శరీరంగా వేదాలే ఉన్నవాడు అని 2 అర్థాలు ఇప్పటికి చెప్పుకున్నాము. వేదవిత్, ఆయన ఈ వేదాలలో ఉన్న విషయాలని మనకు ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. పాపం మనకు ఆ వేదాల్లో ఉన్న విషయాల్ని ఎన్నో రకాలుగా మనకు అర్థం అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వేదవిత్. ఆయన కవిహి, అన్నీ తెలిసిన వారు. ఆయనకు తెలియని విషయం లేదు. రవిగాంచనిచో కవిగాంచని, ఏదో కవిగాంచనిచో రవిగాంచని ఏదో ఒకటి చెప్తారు. కావాలంటే సూర్యుడికైనా కనబడకపోవచ్చు కానీ కవికి తెలియని విషయం లేదని. కవి అంటే సినిమా పాటలు పద్యాలు రాసేవాళ్ళని కాదు. కవి అంటే అన్నీ తెలిసిన పరమజ్ఞాని అని. ఒక వేదాలని, పరమాత్మ స్వరూపాన్ని, ఇటువంటి కొన్నిటిని కవి అని పిలుస్తాము. కాబట్టి ఆయన కవి. సర్వగ సర్వవిత్ భాను విశ్వక్సేన జనార్దన వేద వేదవిత్ అవ్యంగ వేదాంగ వేదవిత్ కవి. మళ్ళీ వెనక్కి వెళ్ళి కొద్దిగా ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ఇంకా అర్థాలు చెప్పుకుంటూ మనము వచ్చే వారం ముందుకు వెళ్దాము. ఇందులో ఉన్న ఈ మిగిలిన వ్యూహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లా దాక్కొని ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.